హలో అండ్ వెల్కమ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి రియల్ ఎస్టేట్ లో ల్యాండ్స్ త్వరగా అమ్ముడుపోవడం కానివ్వండి, లేకపోతే రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి ఎక్కువ ప్రాఫిట్స్ రావడము, తర్వాత రియల్ ఎస్టేట్ డొమెస్టిక్ ప్రాపర్టీస్ అంటే హోమ్స్ అండ్ ఇటువంటి ప్రాపర్టీస్ చేసే వాళ్ళందరికీ కూడా ఎలా మ్యాక్సిమం మీరు బెనిఫిట్ రీప్ చేయాలి అనేది దాని మీద చాలా చాలా రిక్వెస్ట్ వచ్చాయి మాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బేరింగ్ విత్ అస్ ఫర్ ఆల్ దిస్ టైమ్. మొట్టమొదట రియల్ ఎస్టేట్ బిజినెస్ అవనివ్వండి, ఏ బిజినెస్ అయినా అవనివ్వండి, ఫుడ్ అండ్ ఇండస్ట్రీ, కేటరింగ్, రియల్ ఎస్టేట్, ఫార్మస్యూటికల్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎనీ బిజినెస్, ఎనీ మోడ్ ఆఫ్ వర్క్ ఆర్ డొమైన్ ఆఫ్ వర్క్, వీటిల్లో మనం సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే మనం అంటే ఆ పర్టికులర్ ఇండివిజువల్ ఎవరైతే ఆ పర్టికులర్ బిజినెస్లో ఉన్నారో వాళ్ళు కనుక సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే మార్కెట్ భూమిలో ఉంటే సరిపోదు. మార్కెట్లో ప్రస్తుతానికి భూమిలో ఉన్నది రియల్ ఎస్టేట్ మాత్రమే, లేకపోతే ఇంకేదో 30 yearsకి ఒకసారి మెడికల్ ఇండస్ట్రీ భూమి అవుతుంది యాస్ట్రాలజికలీ. సో అది మనం అందరం చూసాం. 2020లో ఆ 30 ల్యాండ్ మార్క్ అనేది అచీవ్ అయింది. సో ఇట్ వాజ్ ద మెడికల్ ఇండస్ట్రీస్ టైమ్ అట్ దట్ పర్టిక్యులర్ టైం. సో అలా ఈచ్ డొమైన్ ఫ్లరిష్ అవుతున్నప్పుడు, ఈచ్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఆర్ ఈచ్ ఆఫ్ ద డొమైన్స్ ఫ్లరిష్ అవుతున్నప్పుడు అందులో మనం దిగడం కాదండి, అసలు మన పర్టిక్యులర్ ఇండివిజువల్ జన్మ జాతకంలో మనకి ఆ యోగం ఉందా లేదా, అంటే ఆ వర్క్ చేసే యోగం మనకు ఉందా లేదా, అసలు మనం పుట్టింది ఆ వర్క్ చేయడానికే, లేకపోతే ఇంకేదన్నా డొమైన్లో మనం ఫ్లరిష్ అవుదాము అనుకుంటే మనం అది కాకుండా తప్పుడు డొమైన్ ఏమన్నా ఎంచుకున్నామా, అది మొట్టమొదట స్టెప్ అండి ఎప్పుడైనా సరే. అందుకనే ఎప్పుడైనా చూడండి, దీనికి రెలవెంట్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. కొంతమంది కొన్ని బిజినెస్లు పెడతారు, ఎన్ని సంవత్సరాలు అయినా కూడాను అందులో ఎదుగుదల అనేది ఏదో నో ప్రాఫిట్ నో లాస్, లేకపోతే స్టేబుల్ గ్రోత్, లేకపోతే జస్ట్ స్టేల్ గ్రోత్, గెట్టింగ్ ఆన్, బ్రేక్ ఈవెన్ పాయింట్స్, ఇంక ఇట్లాంటి వర్డ్స్ వాడడానికి చక్కగా ఎగ్జాంపుల్స్గా ఆ పర్టికులర్ బిజినెస్లు నిలుస్తాయి. కానీ మ్యాక్సిమం గ్రోత్ అనేవి మాత్రం ఇన్ జనరల్ వాళ్ళు చూడడం అనేది మాత్రం చాలా అరుదు, చాలా అరుదు. ఎందుకని? వాళ్ళ పర్టికులర్ జన్మ జాతకంలో అసలు ఆ డొమైన్లో వర్క్ చేసే యోగమే లేదనుకోండి, అసలు ఆ డొమైన్ వాళ్ళకి కలిసే రాదు. అటువంటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డొమైన్ కలిసి రాదు. నేను జెనరిక్గా ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది మీలో రియల్ ఎస్టేటు, ల్యాండ్స్, తర్వాత కమర్షియల్ బిజినెసెస్, కమర్షియల్ ప్రాపర్టీస్ ఇవన్నీ అని మాకు క్వశ్చన్స్ పెట్టారు. అసలు మీ జన్మ జాతకాల్లో ఆ పర్టికులర్ రియల్ ఎస్టేట్ డొమైన్లో ఉండే యోగం ఉందా, దానిలో మీరు ఫ్లరిష్ అవుతారా, ఒక్కసారి దయించి చెక్ చేయించుకోండి. ఇట్స్ నెవర్ టూ లేట్. మాధవి ఇందులో 15 years ఉన్నామండి, 10 years ఉన్నామండి, 5 years ఉన్నామండి ఉంటే ఒక్కొక్కసారి ఆ క్వశ్చన్స్ అడగడానికి మనకి ఆ పర్టిక్యులర్ ఫంక్షన్ అనేది మనకి తావు ఇవ్వదు. ఆ తావు ఇచ్చింది మనకి ఆ క్వశ్చన్ అడిగేలాగా చేస్తోంది అంటే ఇట్ ఈస్ టైమ్ టు చెక్. దట్ ఈస్ మై ఫస్ట్ ఆన్సర్ అండి, బికాజ్ వెరీ సిన్సియర్లీ దట్ ఈస్ మై ఫస్ట్ రిప్లై. సెకండ్ వచ్చేసేసి ఇక్కడ సెకండ్ ఆఫ్ ఆల్, లేదు మీకు రియల్ ఎస్టేట్ చాలా వరకు చాలా బాగుంది, ఫెంటాస్టిక్, గాడ్ బ్లెస్ యూ. బట్ ఇక్కడ కొన్ని ల్యాండ్స్ కానివ్వండి, కొన్ని ప్రాజెక్ట్స్ కానివ్వండి మీరు టేకప్ చేస్తూ ఉంటారు కదా, ఆ పర్టిక్యులర్ ల్యాండ్ యొక్క టోటల్ వాస్తు ఎలా ఉంది, దట్ ఈస్ అనదర్ ఫ్యాక్టర్ విచ్, అది ల్యాండ్ అవనివ్వండి, డొమెస్టిక్ హౌస్ అవనివ్వండి, కమర్షియల్ ప్రాపర్టీ అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది ఎలా ఉంది, దానికి కంప్లీట్ వాస్తు ఎలా ఉంది. నా వాస్తు ఇస్ డెఫినెట్లీ నాట్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఫేసింగ్ అండి. వాస్తు హ్యాస్ మిలియన్స్ ఆఫ్ పాయింట్స్. నా దగ్గర గ్రంథాలు ఉన్నాయి, బుక్స్ కాదు, గ్రంథాలు ఉన్నాయి వాస్తు మీద. సో ఇట్ ఈస్ నాట్ వన్ పాయింట్ విచ్ వీ సీ. చూసుకుంటూ పోతే మాకు కొన్ని గంటలు పడతాయి, ఒక్కొక్క ప్రాపర్టీకి గంటలు పడతాయి. ఆల్మోస్ట్ వీ స్పెండ్ అరౌండ్ 8 to 10 hours ఒక్కొక్కసారి, మరీ కాంప్లికేటెడ్ ప్రాపర్టీస్ అయితే. లేదు పర్వాలేదు అనుకుంటే ఒక 4-5 hours కంప్లీట్ అవుతాయి. సో ఇట్ ఈస్ దాట్ వే విచ్ వీ ఇన్స్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ ఆర్ ఎనీ ల్యాండ్. మీ పర్టిక్యులర్ జన్మ జాతకంలో 3 ప్లానెట్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలండి. అవి పాయింట్ నెంబర్ 1 సూర్య భగవానుడు, సెకండ్ కుజ భగవానుడు, 3వ వారు శుక్ర భగవానుడు. ఈ ముగ్గురు కూడా బాగా స్ట్రాంగ్గా ఉండాలండి. ఈ ముగ్గురు స్ట్రాంగ్గా ఉన్న పక్షంలో, ఈ ముగ్గురులో ఒక్కళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు మాధవి, లేదండి
ముగ్గురు స్ట్రాంగ్గా ఉండాలి. ఇద్దరు స్ట్రాంగ్గా ఉన్నారండి, లేదండి, ముగ్గురు స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, సో ఈ ముగ్గురు టీం అనమాట, రియల్ ఎస్టేట్ టీం. సో ఈ ముగ్గురు కనుక స్ట్రాంగ్గా లేకపోతే మనకి ప్రాపర్టీస్లో ఎక్కడో చోట దెబ్బలు తగలడము, అంటే కింద పడిపోవడం కాదండి, ఇలా అమ్ముడు పోకపోవడము, లేకపోతే ఆ ల్యాండ్స్ సేల్ అవుతూ 99.99% ఇంక రేపొద్దున చెక్ ఇస్తారు, అక్కడ ఏదో అయిపోతుంది, చెక్ మాత్రం రాదు, ఒకవేళ అయినా బౌన్స్ అవుతుంది. తర్వాత బిల్డర్ ప్రాపర్టీస్ ఇరుక్కుపోవడం కానివ్వండి, బిల్డర్ దగ్గర డబ్బులు ఇరుక్కుపోవడం కానివ్వండి, అలాంటి ప్రాపర్టీస్ కనుక మనం కొనుక్కుంటే ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఆ 3 ప్లానెట్స్ మీ పర్టిక్యులర్ జన్మ జాతకంలో ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకోవడం కూడా చాలా చాలా మంచిది. ఇంకా మీరు రిసైడ్ చేస్తున్న ఇల్లు ఎక్కడైతే మీ డొమిసైల్ ప్లేస్ ఆఫ్ డొమిసైల్ ఉందో, ప్లేస్ ఆఫ్ డొమిసైల్ ఇన్ ద సెన్స్ మీరు ఎక్కడ రెసిడెంట్గా ఉంటున్నారో, అంటే ఎక్కడ వాసం చేస్తున్నారో ఆ పర్టిక్యులర్ ఇంటి యొక్క ఈస్ట్, సౌత్ ఈస్ట్ యాజ్ వెల్ as సౌత్ చెక్ చేస్తాము. ఓకే, ఆ 3 యాంగిల్స్లో కొన్ని డిగ్రీస్ ఉంటాయండి. ఆ డిగ్రీస్ మొత్తంలో ఏముంది, ఏంటుంది, ఎలా ఉంది, అక్కడ ఎలా ఉన్నాయి, మళ్ళీ ఆ ల్యాండ్స్ ఎలా ఉన్నాయి, మళ్ళీ రకరకాలు ఉంటాయండి ఫ్యాక్టర్స్. అవన్నీ చెక్ చేసిన తర్వాతనే అవి ఫస్ట్ థింగ్ అమ్ముడు పోతాయి, మీరు అనుకున్న రేట్లు వస్తాయి, తర్వాత చిటుక్కుమని అమ్ముడు పోతాయి. అంటే ఇంకా పల్లీల రేటుకి అయితే అమ్ముడు పోవు. ఓకే, జీడిపప్పుగానే అమ్ముడుపోతుంది, కానీ మూంగఫలి రేట్లో అయితే ఖచ్చితంగా అమ్ముడుపోదు. అది ఇంకొక ఫ్యాక్టర్ మనం చూసేది. 3 లేదు మాధవి, ఇవన్నీ చాలా బాగున్నాయి, ఫెంటాస్టిక్, మీరు నాతో ఇన్స్పెక్ట్ చేసుకున్నారు చార్ట్ కూడా అనుకుందాం, లేకపోతే రేపు ఎల్లుండో చేయించుకుంటారు అనుకుందాం. అప్పుడు ఏంటి అన్నప్పుడు మీ పర్టిక్యులర్ కుండలి అనాలిసిస్లో నాకు ఎక్కడైనా సరే ఈ ప్లానెట్స్ కనుక ఎక్కడైనా సరే లోపంలో ఉన్నవి లేదా కాస్త వీక్గా ఉన్నాయి అనిపిస్తే మీ జన్మజాతక రీత్యా మీకు రెమెడీస్ చెప్పడం జరుగుతుంది. బట్ ఇన్ జనరల్ అయితే ఈ ఫ్యాక్టర్స్ లేదే అసలు లేదండి, ఇవన్నీ బాగున్నాయి అనడానికి లేదండి. ఐఎమ్ 150% షూర్ బాగలేవు. నెక్స్ట్ పాయింట్ విచ్ ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇస్, అవి బాగుండుంటే అవి అమ్ముడుపోతాయి, అమ్ముడు పోకుండా ఉండే ప్రసక్తే లేదు. ఓకే, సో అవి ఆగి 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 అమ్ముడుపోతున్నాయి అంటే ఇదే ఫ్యాక్టర్. ఆల్రైట్, సో ఒక్కసారి మీ ఇండివిజువల్ కుండలి అనాలిసిస్ అనేది ఒకసారి చేయించుకోండి. అది అసలు కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా నేను చెప్తాను. సో దాన్ని బట్టి నాతో అయినా ఎవరైనా సరే మీ ఆస్ట్రాలజర్స్తో చెక్ చేయించుకోండి. దట్స్ మై రిక్వెస్ట్. ఎందుకంటే ఎన్నోసార్లు మనం బండి లాగలేమండి, అంటే లాగుతున్నాం, గడుస్తుంది, లేకపోతే ఏదో జరుగుతోంది, బండి అయితే వెళ్తోంది, బండి అయితే కదులుతోంది. 20 స్పీడ్లో వెళ్ళడం బండి కదలడం కాదండి. రైట్, ఎప్పుడొకప్పుడు థర్డ్ గేర్ వేయకపోతే డ్రైవర్ సీట్లో ఉన్నవాడికి విసుకొచ్చేస్తుంది. సింపుల్ భాషలో చెప్పాను. సో అదొకటి. ఇంకా ఒక్క జెనరిక్ రెమెడీ మాత్రం తప్పకుండా చెప్తాను మీ అందరికీ కూడాను. ఆ రెమెడీ ఏంటంటే, మీరు ప్రతిరోజు ఉదయిస్తున్న సూర్య భగవానుడికి సుమ జాగ్రత్తగా వినండి, ఉదయిస్తున్న సూర్య భగవానుడి కంటే బిట్వీన్ 6 o'clock to బిట్వీన్ 5:30 to 6:30 ఆ లోపే మీరు స్నాన కార్యక్రమాలు అవన్నీ ముగించేసుకున్న తర్వాత మీరు రాగి చెంబులో నీళ్లు పోసుకుని ఆ నీటిలో చక్కెర వేసి ఆ నీటిని అందులో 11 మిరపకాయలు, చక్కెర 2 అండి, 11 మిరపకాయల యొక్క గింజలు మొత్తం తీసేస్తే జస్ట్ గింజలు మాత్రం వేయండి, తొక్కలు తొడియాలు ఏమీ వేయకండి దయించి. అవి వేసి ఎవరైనా ఇంట్లో పడేలాగా పోయకండి దయచేసి. ఎక్కడైనా మనుషులు తొక్కని ప్లేస్లో, అంటే అంచులు, బార్డర్స్ ఆఫ్ ద వాల్స్ ఆర్ ఎనీ ఎక్కడైనా ఉంటాయి కదా, ప్లాంట్స్లో వేయచ్చా మాధవి? నో, పర్సనలీ ఐ డోంట్ అగ్రీ ప్లాంట్స్లో వేయడం. ఎందుకంటే మనం చక్కెర మాత్రమే వేస్తుంటే మనం ప్లాంట్స్లో వేయచ్చండి, నో ప్రాబ్లం. తీపి వాటర్, కారం వాటర్ మనం ఇంకో జీవికి ఎలా ఇస్తాము? మనం అదే నీళ్ళు తాగితే మనకి ఎలా మంట వచ్చేస్తుంది, ఇసోఫేగస్ నుంచి స్టమక్ వరకు. సో ప్లాంట్ కూడా ఇంకో జీవే కదా. సో అది మాత్రం దయించి చేయకండి. నేల మీదనే ఎక్కడ తొక్కకుండా ఉండే చోట అలా పోసేసేయండి. ఇది ఒక జెనరిక్ రెమెడీ దట్ విల్ హెల్ప్ యూ అంటిల్ యూ ఫినిష్ యువర్ కుండలి అనాలిసిస్. ఆల్ రైట్, విషింగ్ యూ ది వెరీ బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ.